ఇండ్లు ఇస్తా అన్నారు, ఇండ్లు ఇవ్వలేదు. ఆ గరీబ్ వాళ్ళకు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. పింఛన్ పడతా అన్నది, పింఛన్ పడలేదు. 4,000 ఇస్తా అన్నాడు, 5,000 ఇస్తా అన్నాడు, ఏది లేదు. 2,000 ఇస్తుండు. అది కూడా ఈ నెల వేసిండు కానీ వచ్చే ఒకసారి నెల సరిగా వేస్తలేడు, వేస్తుండు. మళ్ళీ గరీబ్ వాళ్ళకు దసరాకు సీరియల్ ఇస్తాను, అది లేదు. ఒక బస్సులో అయితే పెట్టిండు, ఆ బస్సులో కొట్లాడుతుండ్రు, బస్సులో కొట్లాడుతుండ్రు. మరి గరీబ్ వాళ్ళకి ఇండ్లు కావాలి. ఇప్పుడు అప్లై చేసినాం. మాది ఇక్కడ బల్సలపేట. ఇక్కడ షాప్లో వేరే దగ్గర జాబ్ చేస్తున్నా. ఇండ్లు లేక ఇక కిరాయి కట్టవలసి వస్తుంది. మేము 50 ఏళ్ళు అవుతుంది వచ్చేడికి, ఇల్లు లేదు మాకు. మొన్న అప్లై చేసినాయి, ఇంకా రాలేదు. అప్పుడు కేసీఆర్ది అప్లై చేసినాం కానీ ఇది ఏంది, ఇది ఎలక్షన్లో కోట వచ్చిందని ఆపేసిండు. ఇక అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ 20 మళ్ళీ అప్లై చేసినాం. అది ఇస్తానని ఇంక ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇక పెట్టుకున్నాం. మాకు ఇంకా ఎన్నిసార్లు పోయి అడగలేదు, 2 సార్లు పోయినాం కానీ ఏం చెప్తలేరు. ఏది మరి ఏది లోన్ లేదు, ఏం లేదు. మాకు భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఏది లేదు, ఏది లేదు. ఇస్తా అన్నాడు, ఏం లేదు. బ్యాంకులలో ఇస్తాము, ఇది ఇస్తాము అని అన్నారు, ఏది లేదు. తులం బంగారం లేదు, ఏం లేదు. అన్ని బట్ట వయసాలు ఇవి. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఆయన ఇండ్లు ఇచ్చే మొప్పకే ఎలక్షన్ కోట వచ్చిందని బంద్ చేసిండ్రు.